Hi friends, welcome to TechFacts. Today episode number 67, posted on December 5th, 2018. Friends, ee roju Xiaomi POCO phone F1 ki oka important update ni roll out chesaru. Idi manaki MIUI latest beta version 8.12.4. Ee update lo villu major ga camera ki sambandhinchina rendu important features ni roll out chesaru. Indulo very fast super slow motion. Idi manaki 960 frames per second దగ్గర రికార్డ్ చేస్తుంది 720p లో. ఇది ఈవెన్ మనకి OnePlus 60 లో కూడా లేదు. మనకి OnePlus 60 లో 480 frames per second దగ్గర రికార్డ్ చేస్తుంది 720 లో. ఈ ఫీచర్ మనకి ఓన్లీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కనిపిస్తుంటుంది. సామ్సంగ్ గెలాక్సీ S9 అలాగే Xperia XZ ఇలాంటి ఫోన్స్లోనే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని వీళ్ళు ఈ ఫోన్లోకి తీసుకొచ్చారు. ఇక రెండోది గూగుల్ పిక్సెల్ 3 కెమెరాలో ఉన్న నైట్ సైట్ మోడ్. ఇది జనరల్గా ఇంతకుముందు మనకి గూగుల్ కెమెరా మోడ్ ఉండేది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా వీళ్ళు స్టాక్ కెమెరాలో కూడా తీసుకొచ్చారు. అంటే మనకి డిఫాల్ట్ కెమెరా ఏదైతే ఉంటుందో దాంట్లో కూడా మనం నైట్ సైట్ ఫొటోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు. ఈ రెండు ఫీచర్స్ కూడా ఈరోజు వీళ్ళు బీటా వెర్షన్లో యాడ్ చేశారు. సో దానికి సంబంధించిన ఫుల్ వీడియో నేను ఆల్రెడీ చేశాను, ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళు జనరల్గా ఏదన్నా ఆఫర్స్ వస్తున్నప్పుడు ఇలాంటి అప్డేట్స్, ఇంపార్టెంట్ అప్డేట్స్ రోల్అవుట్ చేస్తూ కొంచెం ఊరిస్తూ ఉంటారు. జనరల్గా లాస్ట్ టైం ఆఫర్స్ అప్పుడు కూడా వీళ్ళు ఆండ్రాయిడ్ 5 అప్డేట్ అలాగే ఆ మోడ్ కేసును కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆఫర్స్ నడుస్తున్నాయి కదా ఫ్లిప్కార్ట్లో, ఇప్పుడేమో ఈ రెండు ఫీచర్స్ని యాడ్ చేశారు. సో కొంచెం అటెన్షన్ తీసుకోవడం కోసం వీళ్ళు ఇలాంటి ఫీచర్స్ ఇంక్లూడ్ చేస్తుంటారు అనమాట. ఎనీవేస్ ఇవైతే కొంచెం బాగున్న ఫీచర్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, చెక్ చేయండి. ఇక ఇప్పటికి కూడా 20,000 బడ్జెట్లో మనకి 18-19,000 బడ్జెట్లో పోకో F1 అయితే తీసుకోవచ్చు. కానీ మీరు వన్స్ ఫోన్ డెలివరీ అయిన వెంటనే ఆ ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ ఆన్ చేసిన తర్వాత స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎడ్జెస్ట్లో మీకు ఒకవేళ పిక్సెల్స్ ఎక్కువగా బ్రైట్గా వెలుగుతున్నాయి అనుకోండి, దాన్ని వెంటనే రిటర్న్ పెట్టుకోండి, లేకపోతే మాత్రం అది మీకు పెద్ద ఇష్యూ అయితే అవుతుంది. సో చాలా వరకు ఫోన్స్లో అయితే కొంచెం ఇలాంటి ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. నేను కూడా 2-3 ఫోన్స్లో చూస్తాను. సో అందుకని వెంటనే రిటర్న్ చేసుకోండి. ఒకవేళ ఆ ఫోన్కి ఎలాంటి ఇష్యూస్ లేదనుకోండి, సూపర్ ఉంటుంది ఫోన్. ఇప్పుడు కూడా ఆ బడ్జెట్లో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. ఇక ఈరోజు మనం టెక్నిక్స్లోకి వెళ్ళిపోదాం, న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. OnePlus వాళ్ళ 4th యానివర్సరీ సందర్భంగా OnePlus 60లో ఒక కొత్త ఎడిషన్ని తీసుకురాబోతున్నారు. దీని పేరు మెక్లారెన్ ఎడిషన్. ఇది మనకి December 12th ముంబైలో లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇక ఈ లాంచ్ ఈవెంట్కి సంబంధించిన ఎంట్రీ పాస్లు ఉంటాయి కదా, ఎంట్రీ టికెట్లు, దీన్ని 799 రూపీస్కి అమ్మబోతున్నారు. రేపు మార్నింగ్ 10 AM నుంచి OnePlus అఫీషియల్ సైట్లో వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు. ఎవరైతే ముంబైకి దగ్గరలో ఉంటారో వాళ్ళైతే ఈ లాంచ్ ఈవెంట్కి అయితే వెళ్ళొచ్చు. దీని కాస్ట్ 799 రూపీస్ ఉంటుంది. OnePlus అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దాన్ని కొనాల్సి ఉంటుందన్నమాట. షామీకి చైనాలో చాలా వరకు సబ్ బ్రాండ్స్ ఉంటాయి. వాటిలో వన్ ఆఫ్ ది పాపులర్ సబ్ బ్రాండ్ Huami. ఈ Huami అనేది 2013 నుంచి షామీతో జర్నీ చేస్తూ వస్తుంది. సో వీళ్ళు ఎక్కువగా అమేజ్ఫిట్ సిరీస్లో మనకి స్మార్ట్ వాచెస్ తయారు చేస్తూ ఉంటారు. ఇక 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మిలియన్ల స్మార్ట్ వాచెస్ని షిప్ చేశారు గ్లోబల్గా. ఇక వీళ్ళు త్వరలోనే టైమెక్స్ ఉంది కదా మన పాపులర్ వాచెస్ బ్రాండ్, ఈ బ్రాండ్తో కలిసి వీళ్ళు త్వరలోనే మనకి స్మార్ట్ వాచెస్ని తీసుకురాబోతున్నారు, వాళ్ళతో కంబైన్డ్గా అనమాట. త్వరలోనే ఇవి లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీళ్ళు మేబీ 2019లో త్వరలోనే ఒక వాచ్ సిరీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇవి స్మార్ట్ వాచెస్ టైమెక్స్ అలాగే Huami కలిసి తీసుకురాబోతుంది. మన లాస్ట్ టెక్నిక్స్లో నేను సామ్సంగ్ నైజీరియా అకౌంట్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ని షేర్ చేశాను. మేబీ మీరు చూసే ఉంటారు. వాళ్ళు నైజీరియా అకౌంట్ నుంచి గెలాక్సీ నోట్ 9కి సంబంధించిన ఒక ఇమేజ్ని పోస్ట్ చేశారు. సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మా ఫోన్లో అని. సో కాకపోతే ఆ ఫోటోని వీళ్ళు ఐఫోన్తో షూట్ చేశారు, అది పోస్ట్ చేశారు. వెంటనే MKBHD ఫైండ్ అవుట్ చేసి మీరు మిస్లీడ్ చేస్తున్నారని చెప్పడంతో ఆ ఫోటోని డిలీట్ చేశారు, అసలు అకౌంట్ని డిలీట్ చేశారు. సో అది అయిన తర్వాత వెంటనే వీళ్ళు మలేషియాలో ఇంకో ఇష్యూ క్రియేట్ చేశారు. రీసెంట్గా మలేషియాలో ఒక ఫోన్ లాంచ్ చేశారు, దాని పేరు గెలాక్సీ A8 స్టార్. ఈ ఫోన్కి సంబంధించిన శాంపిల్స్ చూపిస్తూ ఉంటారు కదా లాంచ్ ఈవెంట్లో. ఆ లాంచ్ ఈవెంట్లో చూపించిన ఫొటోస్లో ఒక పాపులర్ ఫోటోగ్రాఫర్ తీసిన DSLR ఇమేజ్ని వాళ్ళు షేర్ చేశారు. కాకపోతే ఆ ఫోటోని DSLRతో తీశారు. ఆమె ఒక పాపులర్ ఫోటోగ్రాఫర్ అనమాట. జనరల్గా ఈ ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే వెబ్సైట్స్కి ఇస్తూ ఉంటారు ఫొటోస్, వాళ్ళు ఆ ఫొటోస్ని అమ్ముతూ ఉంటారు. సో ఏమి ఇచ్చిన వెబ్సైట్ ఏంటంటే IEM. ఇది జనరల్గా గెట్ ఇమేజ్ ద్వారా వాళ్ళకి షేర్ అవుతుంది అనమాట. ఎవరైనా కావాలంటే ఆ ఇమేజ్ని మనం కొనుక్కోవచ్చు. స్టాక్ ఫొటోస్ అంటారు కదా, సో ఇవన్నమాట. షటర్ స్టాక్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి ఒక వెబ్సైట్ ఇది. సో వీళ్ళు ఏం చేశారంటే ఆ ఫోటోని శాంసంగ్కి అమ్మారు. ఈమెకు మెయిల్ కూడా వచ్చిందంట. జనరల్గా మనకి మెయిల్ వస్తుంది కదా మీ ఫోటో అమ్మామని. సో ఆమెకి వెంటనే మెయిల్ అయితే వచ్చింది, కానీ అది ఎవరికి అమ్మారని క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో వీళ్ళు మాత్రం శాంసంగ్కి అమ్మారు. శాంసంగ్ వాళ్ళు వాళ్ళ లాంచ్ ఈవెంట్లో ఈ ఫోటోని షేర్ చేశారు. సో ఈమె తీసిన ఫోటోని కొంచెం మోడిఫై చేసి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసి అలాగే బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం చేంజ్ చేసి వీళ్ళు ఆ ఇమేజ్లో చూపించారు. అయితే ఏమేం చేసిందంటే గూగుల్ ఇమేజ్ సెర్చ్లో నా ఫోటోని ఎవరు వాడుతున్నారని చూడటం కోసం సెర్చ్ చేస్తే శాంసంగ్ లాంచ్ ఈవెంట్లో కనపడిందని చెప్తున్నారు.
రాబోతున్నారు. సో దీనికోసం మా గెట్టీకి అలాగే ఏదైతే ఐఏఎం ఉందో వాళ్ళకి అలాగే శాంసంగ్ కూడా మెయిల్ చేసిందంట, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే రావట్లేదు. సో ఇలాంటి కొంచెం మిస్లీడ్ చేస్తూనే ఉంటారు. రీసెంట్గా హువావే కూడా ఒక DSLR ఫోటోని మా ఫోన్తో తీసినామని పెట్టారు కదా. సో ఇలాంటి ఇష్యూస్ అయితే జరుగుతూనే ఉంటాయి. శాంసంగ్ ఇంత పాపులర్ కంపెనీ ఉండి ఇలాంటి ఇష్యూస్ చేయడం మాత్రం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. Qualcomm నిన్న స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ని లాంచ్ చేసింది. ఇది మనకి 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇక దీంట్లో మనకి X50 మోడెమ్ ఉంటుంది. ఇది మనకి 5Gకి సపోర్ట్ చేస్తుంది. రేపు 2019లో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో మనం ఇది చూడబోతున్నాం అనమాట. ఇక దీంట్లో కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏంటంటే ఇది మనకి 4th జనరేషన్ AI ఇంజన్తో రాబోతుంది. అది కాకుండా ఇది వరల్డ్లో ఫస్ట్ ప్రాసెసర్ అనమాట. మనకి కంప్యూటర్ విజన్ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసర్ని ఉంటాం అంటే CVISP ఉంటుంది దీంట్లో. ఇక దీంట్లో వీళ్ళు గేమింగ్ కోసం స్నాప్డ్రాగన్ ఎలైట్ గేమింగ్ టెక్నాలజీని వాడబోతున్నారు. ఇక దీంట్లో మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని కూడా రికగ్నైజ్ చేస్తుంది. ఫ్యూచర్ ఫోన్స్లో ఇది మనకి చూడబోతున్నాం. అది కాకుండా ఇది మనకి X50 మోడెమ్తో రాబోతుంది. అయితే ఈ X50 మోడెమ్ మనకి స్నాప్డ్రాగన్ 845 అలాగే 835లో కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీన్ని బట్టి మనకి మేబీ రాబోయే ఫోన్స్లో మనకి 845, 835తో కూడా 5G స్మార్ట్ ఫోన్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫైనల్గా మీజు ఈరోజు ఇండియాలో ఒక 3 స్మార్ట్ ఫోన్స్ని అలాగే 2 ఇయర్ ఫోన్స్ లాంచ్ చేసింది. ఈ 2 ఇయర్ ఫోన్స్లో మనకు ఒకటి ఎయిర్ పాడ్స్ లాంటిది, ఇక రెండోది మాత్రం రెగ్యులర్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఈ ఫోన్స్ మాత్రం కొంచెం ఓవర్ ప్రైస్గా పెట్టారు. మనం రెగ్యులర్గా ఏదైతే Meizu 16th ఉందో అది మనకి 25,000 నుంచి 30,000 మధ్యలో పెడతారేమో అనుకున్నారు. కాకపోతే వీళ్ళు ఏకంగా 39,999 పెట్టారు, అంటే 40,000. సో అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే ఉంది. ఓవర్ ప్రైస్ అయితే పెట్టారు. మేబీ ఇది క్లిక్ అయ్యే అవకాశం అయితే లేదు. ఇక 2 ఫోన్స్ కూడా మనకి బడ్జెట్ ఫోన్స్, కాకపోతే స్పెసిఫికేషన్స్ పరంగా బాగానే ఉన్నాయి, కానీ వీటిలో ప్రాసెసర్లు మాత్రం కొంచెం ఓల్డ్. ఇక బేసిక్ ఫోన్లో మాత్రం కొత్త ప్రాసెసర్ వాడారు. ఇది ఒక కొత్త కంపెనీ కూడా. సో ఇవైతే కొంచెం అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. మేబీ స్కిప్ చేసే అవకాశం కూడా ఉంది. ఒకసారి వీటి డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్తే ఫస్ట్ మనం Meizu 16 చూద్దాం. ఇది మనకి 39,999 పెట్టారు. దీంట్లో మనకి 6 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇది మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లే. అలాగే దీంట్లో మనకి 1080x2160 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో మనకి Qualcomm స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటేమో 12 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.8 ఉంటుంది. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది, అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక రెండోది 20 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.6 ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మనకి 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f2.0 ఉంటుంది. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ మనకి 3010 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇది వీళ్ళ ఓన్ టెక్నాలజీ ఎం ఛార్జ్ 24 వాట్స్ అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక రెండోది Meizu 60. ఇది మనకి 7,999 పెట్టారు. ఇది కూడా మనకి రీసెంట్గా చైనాలో లాంచ్ అయిన ఫోనే. ఇది ఒక బడ్జెట్ ఫోన్ అనమాట. సో దీని స్పెసిఫికేషన్ వీడియోలోకి ఒకసారి వెళ్తే ఇది ఒక 5.7 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే దీంట్లో మనకి 720x1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇది మనకి మెటల్ బాడీ కాదు, పాలికార్బోనేట్ ప్లాస్టిక్ బాడీ అనమాట. సో దీంట్లో మనకి 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. మీడియాటెక్ MT6750 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.2 ఉంటుంది. రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మనకి బ్యాక్గ్రౌండ్ డెప్త్ కోసం అనమాట. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f2.0 ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, ఫేస్ లాక్ మాత్రం సపోర్ట్ చేయదు. దీంట్లో 3300 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. ఇది మనకి 7,999కి తీసుకురాబోతున్నారు. ఇక మూడోది ఇది ఒక బేసిక్ ఫోన్. మనకి ఇది స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 5,999. కాకపోతే ఈ రోజు 4 గంటల నుంచి దీన్ని వీళ్ళు 4,999కి అమ్మబోతున్నారు, అంటే ఒక 1000 రూపాయలు డిస్కౌంట్తో అమ్మబోతున్నారు. దీని పేరు Meizu 9. దీంట్లో మనకి 5.45 ఇంచెస్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. దీంట్లో మనకి 720x1440 పిక్సెల్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో వాడిన ప్రాసెసర్ మాత్రం కొత్త ప్రాసెసర్, యూని SoC SC9832 ప్రాసెసర్ అనమాట. ఇది ఒక క్వాడ్ కోర్ ప్రాసెసర్, ఆక్టా కోర్ కాదు. దీంట్లో మనకి 2GB ర్యామ్ ఉంటుంది, 16GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది, సెపరేట్ SD కార్డ్ స్లాట్ ఉంటుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f2.2 ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, అపర్చర్ f2.0 ఉంటుంది. సో దీంట్లో మాత్రం ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండదు, ఫేస్ లాక్ మాత్రం సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఇక దీంట్లో మనకి 3000 mAh బ్యాటరీ ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం సపోర్ట్ చేయదు. సో ఈ 3 ఫోన్స్ కూడా కొంచెం యావరేజ్గానే ఉన్నాయి. అంటే Meizu 16 వన్ ఆఫ్ ది పాపులర్ ఫోనే, కాకపోతే దాని ప్రైస్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉంది. సో మేబీ అందరూ కూడా దీన్ని స్కిప్ చేసే అవకాశం అయితే ఉంది. సో అంత పాపులర్గా అయితే అయ్యే అవకాశం అయితే లేదు.
ఇక అలాగే వీళ్ళు 2 ఇయర్ ఫోన్స్ లాంచ్ చేశారు. సో దాంట్లో ఒకటి మీజు పాప్, ఇది మనకి యాపిల్ ఎయిర్ పాడ్స్ లాంటిది అనమాట. దీని కాస్ట్ మనకి 6,999 పెట్టారు. ఇది మనకి వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ప్లస్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మనకి సింగిల్గా ఇయర్ ఫోన్స్ అయితే 3 అవర్స్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. అదే మీరు ఛార్జింగ్ కేస్తో తీసుకెళ్తే అది ఇంకొక 4 టైమ్స్ ఛార్జ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఎంటైర్గా మీకు 15 గంటలు ఛార్జింగ్ టైం అయితే వస్తుంది. 3 అవర్స్ ప్లస్ అది 4 టైమ్స్ 4 × 3 12 అవర్స్, మొత్తం 15 గంటల బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తుంది. అది కాకుండా ఇది మనకి వాటర్ ప్రూఫ్ కూడా. సో ఇదైతే కొంచెం బాగానే ఉంది, కాకపోతే కొంచెం 6,999 పెట్టారు, 7,000. ఇది చైనాలో కూడా మనకి 7,000 రూపాయల్లోనే ఉంది. ఆల్రెడీ నేను గేర్ బెస్ట్లో చెక్ చేశాను, అదే ప్రైస్లో ఉంది. ఇక రెండోది మీజు EP52 లైట్, ఇది ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్. ఇది మనకి బ్లూటూత్ 4.2తో రన్ అవుతుంది. సో దీని కాస్ట్ మనకి 1999 పెట్టారు. కాకపోతే ఇదే మనకి గేర్ బెస్ట్లో అంటే చైనాలో మాత్రం 1300 నుంచి 1400 లోపే ఉంటుంది. ఇక్కడ మాత్రం 2000 పెట్టారు. ఇది కూడా మనకి వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్సే. కాల్స్కి 6 అవర్స్ ఇస్తుంది, అలాగే మ్యూజిక్కి 8 అవర్స్ ఇస్తుంది, అలాగే స్టాండ్ బై అయితే 200 అవర్స్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అలాగే ఇది ఛార్జ్ అవడానికి మనకి 1.5 అవర్ టైం పడుతుందని చెప్తున్నారు. దీని కాస్ట్ మనకి 1999 పెట్టారు, అంటే 2000. ఇవన్నీ కూడా మనకి అమెజాన్ ద్వారా రాబోతున్నాయి. మీజు C9 అంటే మనకి బేసిక్ ఫోన్ మాత్రం ఈ రోజు నుంచి 4 o'clock నుంచే సేల్లోకి అయితే తీసుకొచ్చారు. ఇవి మాత్రం మేబీ త్వరలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక మంచి మీడియా ప్లేయర్ని సజెస్ట్ చేస్తాను. ఇది మీకు ఆడియో అలాగే వీడియో ప్లేయర్ కూడా, ఇది అన్ని రకాల ఫార్మాట్ని ప్లే చేస్తుందని చెప్తున్నారు. సో దీని పేరు టోటల్ మీడియా ప్లేయర్ ప్రో. దీని కాస్ట్ మీకు 130 రూపాయలు ఉంటుంది. ఇది ఈరోజు ఫ్రీగా వెళ్ళిపోయింది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే దీని సైజ్ మీకు 19 MB ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు చేతి కింద దూరంలో కాదు, వేలు కింద దూరంలోనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది రైట్ సైడ్, ఒకసారి దాన్ని ట్యాప్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసి మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.